నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం ఆహా ఏమి రుచిలో వంట ఏంటో చూసేద్దాం వెల్కమ్ రాజు గారు హలో అండి హలో మేడం సో ఇవాళ ఏం చేస్తున్నారు మాకు ఆహా ఏమి రుచిలో సమ్మర్ స్పెషల్ చేస్తున్నాను పెరుగు పచ్చడి అది కూడా సొరకాయతో చేస్తున్నాను సొరకాయ పెరుగు పచ్చడి మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా సొరకాయ పెరుగు పచ్చడి కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము 1 కప్పు పెరుగు 1 కప్పు ఆవపిండి 1/2 టీ స్పూన్ మెంతి పొడి చిటికెడు తరిగిన అల్లం 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు పసుపు చిటికెడు ఉప్పు తగినంత పోపు దినుసులు 1 టీ స్పూన్ ఇంగువ చిటికెడు ఎండుమిరపకాయలు 2 కొత్తిమీర కొద్దిగా నూనె 1/2 కప్పు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ఓకే అండి షెఫ్ గారు స్టార్ట్ చేద్దాం ఓకేనండి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా ఈజీగానే ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఇక్కడ సొరకాయ నేను తొక్క తీసేసి సో ఇలా పెద్ద పెద్దగా వచ్చేట్టుగా మనం తురిమి పెట్టేసుకున్నాం లేదు కొంచెం లేతగా ఉంది అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఎవరి చాయిస్ వాళ్ళది సో నేను ఇలా తురిమి వేస్తున్నాను సో ముందు ఒక బౌల్లో పెరుగు సో ఒకసారి ఇది బాగా బీట్ చేసుకుంటున్నామండి నీళ్ళు ఏమన్నా అవసరమా అంతేనా చిక్కగా ఉండాలి మన ఇష్టం అండి సో కొద్దిమంది చిక్కగా చేసుకుంటారు కొద్దిమంది కొంచెం లూజ్గా చేసుకుంటారు సో దాన్ని బట్టి మనకి ఎవరికి ఎలా కావాల్సో అలా చేసుకోవచ్చు సో దీంట్లో సొరకాయ తురుము పచ్చిదేనా అండి పచ్చిదేనండి బాగుంటుందండి తెలుసు సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు కదా పచ్చిది సో దీంట్లో కొంచెం రుచి కొరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు ఓకే లేదు అంటే మనకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలా ముక్కలుగా కాకుండా దాన్ని తగలకుండా ఉండాలి పంటికి అనుకుంటే కొంచెం పేస్ట్లా చేసేసి మనం మిక్సీలో ఈ రెండు కూడా కలిపేసి కొంచెం మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం సో ఇంకొంచెం అంటే ఆకుకూరల ఫ్లేవర్స్ ఇంకొంచెం తెలియాలనుకుంటే కొంచెం పుదీనా అలాగే కొద్దిగా తరిగిన కరివేపాకు సో ఇవి కూడా మనం దీంట్లో యాడ్ వేసుకోవచ్చండి ఓకే సో ఇది దేనికండి అంటే రాయితా లాగా ఇది ఎలా అంటారు ఈ పెరుగు పచ్చడి అన్నంలో తినడానికి అన్నంలోనూ తినడానికండి సో అలాగే మనం రోటీతో కూడా చపాతీతో కూడా తీసుకోవచ్చు చాలా మంది తీసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ మామూలుగా మనం పరోటాలకు తీసుకుంటాం కదా సో అలాగా పుల్కా కానీ లేదా చపాతీ ఇలాంటి వాటికి కూడా మనం తీసుకోవచ్చండి హ్యాపీగా చాలా బాగుంటుంది ఓకే సో ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టాలి సో అది కొంచెం అంటే ఆ పెరుగులో ఆ సొరకాయది కూడా కొంచెం దాని తురుము కొద్దిగా నానితే అప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా దానికి బాగా పడుతుంది ఆ తర్వాత దీనికి మనం పోపు వేసుకోవచ్చండి క్వశ్చన్ అండి నానాలి కరెక్టే ఇప్పుడు ఇందులో పుల్లటి పెరుగు తీసుకోవాలా కమ్మటి పెరుగా లేకపోతే ఎలా అయినా పర్వాలేదు అంటారా మరి ఎక్కువ పుల్లగా ఉండొద్దు మరి ఫ్రెష్ది కూడా కాదు అది చాలా బాగుంటుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఇది నానాలంటే కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి సో పక్కన పెట్టేశారండి అది కొంచెం నానాలి ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా తులసి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది తులసి పవిత్రత గురించి అందులో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం ఇలాంటి తులసి ఆకుల్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 4-5 కనుక నమిలి మింగుతూ ఉన్నట్లయితే ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉంటుంది అలాగే బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు చిట్కా చూసాం కదండి అలాగే ఇది కొంచెం నానింది అంటే ఒక 10-15 నిమిషాలు నానితే చాలన్నారు షెఫ్ గారు అంతేనా అండి
అంటే బయట కాకుండా కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొంచెం చల్లగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి. ఓకే 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 ఓకే, సో ఇప్పుడు మనం దీనికి పోపు వేసేసుకుందాం. ఓకే సో ఎండుమిరపకాయలు, సో ఇది కొంచెం డార్క్ కలర్లోకి రావాలండి. సో పెరుగు పచ్చడి కదా, సో బాగా వేగితేనే అప్పుడు దాంట్లో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కారం ఘాటు వస్తుంది అంటే బాగా వేగింది చాలా మందికి ఇష్టం అండి దీంట్లో. సో ఏమన్నా వేపుడులో కానీ ఏదైనా కర్రీలో కూడా చేసుకున్నప్పుడు సో లైట్గా కాకుండా కొంచెం ఇలా డార్క్ కలర్లో మనకి వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది తినేప్పుడు మనకి. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ. సో ఇది కంపల్సరీ నేను కాదు, కావాల్సితే వేసుకోవచ్చు. ఓకే, కరివేపాకు, ఘాటు వస్తుంది కొంచెం. ఎస్. సో కొంచెం పసుపు అండి. సో ఇది కూడా కావాల్సితే వేసుకోవచ్చు పసుపు. వైట్గానే అలాగే చేసేసుకోవచ్చు. ఓకే, స్టవ్ కట్టేసేసుకుని ఇది మజా వస్తుంది కదా ఇది వేస్తే, శివం అంటే బాగుంటుంది. సో బాగా కలిపేసుకోవాలి. సో దీనికి ఒక చిన్నగా ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. కొద్దిగా మెంతి పొడి కొంచెం చాలండి. వగరు వస్తుంది కదా, వేయించి ఎస్ వేయించి పొడి కొట్టేసుకున్నాం. అలాగే కొద్దిగా ఆవపొడి అండి. ఆవపొడి ఓకే. ఇవన్నీ కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తాయండి వీటికి. బాగుంది, కొంచెం గ్రీనిష్ ఎల్లో కలర్ వచ్చింది కదా, పిస్తా టైప్లో కదా కదా, బాగుంది. కొద్దిగా కొత్తిమీర, ఓకే. సమ్మర్ స్పెషల్ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. సొరకాయ పెరుగు పచ్చడి చేసుకోవడం చాలా సులువు, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? సొరకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం: ఒక బౌల్లో పెరుగు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సొరకాయ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి వేయించి పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మెంతి పొడి, ఆవపిండి వేసి మరోసారి కలుపుకుని ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, టేస్టింగ్ టైం. నేను టేస్ట్ చేయడానికి ఫస్ట్. ఓకే, మీరే టేస్ట్ చేయండి ఫస్ట్. కొంచెం పుల్లగా కరకరలాడుతూ వెజిటేబుల్ చాలా బాగుంది, ఫెంటాస్టిక్. సో ఎండింగ్ లో మనం యాడ్ చేసిన ఆవపిండి, కొంచెం మెంతి పిండి కూడా యాడ్ చేసాం కదా, సో ఆ ఘాట్ లైట్ గా తెలుస్తుంది మనకు. అవును, బాగుందండి మొత్తానికి. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు రోటీతో బాగుంటుంది, అలాగే ఏదైనా రైస్ ఐటమ్తో కూడా బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది. ఎస్, చాలా సింపుల్ అండి, మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. దగ్గు, గొంతు నొప్పి, గొంతు గరగర ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఒక 2-3 లవంగాలు తీసుకొని ఒక్కొక్కటిగా నములుతూ ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరండి? నా పేరు మధు అండి. మధు గారు ఏం చేస్తూ ఉంటారు? నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అండి. ఓ వెరీ నైస్. సో ఇవాళ మాకు వండడానికి మీరు రెడీ అయ్యారు. అవును మేడం. వెరీ నైస్. అండ్ మీ శ్రీమతి గారిని పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో. మీ పేరు? శైవలి. శైవలి అంటే ఏంటి? అంటే పార్వతీదేవి అని మీనింగ్ వస్తుంది. పార్వతీదేవి పేరా? శైవలి, బాగుంది పేరు.
అలాగే మీలాగే ఉంది. సో మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఓకే. సో ఎన్నాళ్ళు అయింది ఇద్దరు పెళ్ళయి? 1 month అయింది అంతే. 1 month అయింది అంతేనా? కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుగా మాకు వంట చేయడానికి వచ్చారా? అరే వా, కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఫస్ట్ సార్తో వండిద్దామా, మధు గారితో? సో ఏ వంట? బీట్రూట్ పూరి చేస్తున్నాను. బీట్రూట్తో పూరి. పూరి ఓకే. ఫస్ట్ టైం వండుతున్నారా మీ వైఫ్ గారికి? ఆల్రెడీ వండేసారా? ఫస్ట్ టైం అనుకోండి. ఫస్ట్ టైమేనా? ఓకే. బీట్రూట్ పూరి వండుతున్నారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? బీట్రూట్ పూరికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి, మధు గారు ఎలా చేద్దాం? ఫస్ట్ పిండి అండి, గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత వేసేసుకోవాలా? ఈ లోపల స్టవ్ పూరి అన్నారు కదా, ఆయిల్ వేడి చేయడానికి పెట్టినా? అవును, వేడి చేసి తర్వాత గోధుమ పిండి, తర్వాత పేస్ట్, బీట్రూట్ పేస్ట్ అండి. ఉత్తి బీట్రూట్ అండి? ఇందులో ఏమైనా వేసారా? బీట్రూట్, ఓన్లీ బీట్రూట్. ఓన్లీ బీట్రూట్. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? యాక్చువల్లీ వంట అంటే నేను బ్యాచిలర్గా ఉంటున్నాను. అరౌండ్ 10 years నుంచి నేను బ్యాచిలర్గా ఉంటున్నాను. సో నేను చదువుకుంటప్పుడే కొన్ని అలవాటు అవడం వల్ల అట్లా అయిందా? ఓకే. స్పూన్తో వేసుకుందామండి. ఇది అల్లం అండి. అల్లం వేసాము. అల్లం. ఓకే. తర్వాత ఓం అండి కొంచెం, వాము. ఓకే. తర్వాత పచ్చిమిర్చి కొంచెం లైట్గా, పచ్చిమిర్చి. ఓకే. తర్వాత కొత్తిమీర, తర్వాత సాల్ట్, ఉప్పు కొంచెం. ఓకే. రుచికి సరిపడా ఉప్పు. ఓకే. దీన్ని కలుపుకోవాలా? అవునండి, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అన్నీ ఇలా కలుపుకున్నాం కదా, అంటే వాటర్ అవసరం అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనము నానబెట్టుకోవాలి. సో టైం పడుతుంది, ముందే రెడీగా పెట్టుకున్నాను. ఓహో, అంటే 10 నిమిషాలు నానాలి కాబట్టి ఆల్రెడీ చేసి తెచ్చుకున్నారు. ఓకే, చూపించండి. ఓకే. దీని నుంచి మనము పూరీలు. ఓకే. సింపుల్ కదా? సో దానిలో ఇందులో వేసుకోవడమే కదా? చూడండి. వావ్, ఎంత బాగుందో కదా కలర్. నీకు ఇష్టమేనా బీట్రూట్? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? అందుకనే చేసుకున్నారా ఆయన? ఓకే. సో ఫస్ట్ టైం మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్నా? సో ఎలా తెలుసు? ఎవరు చెప్పారా? రిలేషన్ తెలిసిన వాళ్ళే, రిలేషన్స్లో తెలిసిన వాళ్ళు. దాన్ని ఆ ప్లేట్లోకి తీసేద్దామండి. కొంచెం వేగినట్టేనా? ఇంకొంచెం అందులో వేసేసుకుందాం. ఇంకోటి కూడా వేసేద్దాం. ఆఫ్ చేసేసానండి, తీసేద్దాం. బీట్రూట్ పూరి రెడీ అండి. వావ్, థ్యాంక్ యూ. చూసారా అండి, మాటల్లో ఇట్టే అయిపోయింది. చాలా సులువు. బీట్రూట్ పూరి తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. బీట్రూట్ పూరి తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, బీట్రూట్ పేస్ట్, తరిగిన అల్లం, వాము, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పూరీలాగా ఒత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పూరి సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం. ఓకే అండి, రాజు గారు, కొత్తగా పెళ్ళైన జంట వచ్చారు. ఓకే. మా రాజు గారు, మా షెఫ్ గారు బీట్రూట్ పూరి చేశారు, మధు గారు. ఓకే. సో టేస్ట్. సో ఇలా చేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా? చాలా బాగుంటాయి. అంటే ఏదైనా ఆకుకూరతో కానీ ఇలా బీట్రూట్ లాంటి దాంతో చేస్తే
బాగా చేశారా అండి? బాగా చేస్తారు. బాగా చేశారా? పాసా? పాస్. అప్పుడప్పుడు డ్యూటీ అప్పగించవచ్చు. చాలా బాగుంది, వెరీ నైస్. సో అన్నీ బాగా తెలుస్తున్నాయి అంటే దాంట్లో కొంచెం అల్లం తర్వాత వాము వేస్తారు కదా, మెయిన్గా వాము ఫ్లేవర్ బాగుంది. అవును. సో ఇలాంటి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వాము కానీ జీలకర్ర లాంటివి వాడుతుందంటే కొంచెం మనకు ఆ తర్వాత అరగడానికి కొంచెం అది హెల్ప్ చేస్తాయి అవి. కలర్ కూడా ఎంత బాగుంది చూడండి అసలు, సూపర్గా ఉంది కదా, భలే అందంగా ఉంది, చాలా బాగుందండి, వెరీ నైస్, వెరీ నైస్. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. చిప్స్ తయారు చేసుకోవడానికి ఆలు వేయించుకుంటాం కదా, ఈ ముక్కల్ని ఒక 5-10 నిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టి ఆ తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే చిప్స్ మరింత కరకరలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ వంట చేయడానికి శైవలి గారు రెడీగా ఉన్నారు. సో ఏ వంట చేయబోతున్నారు? గోబీ మటర్ మసాలా కర్రీ చేయబోతున్నాను. గోబీ మటర్ మసాలా కర్రీ. వావ్, ఎక్కడ నేర్చుకున్నారు? మా మమ్మీ నేర్పారు. అమ్మ నేర్పారా? గోబీ మటర్ మసాలా, దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోబీ మటర్ మసాలా కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ 1/2 కిలో, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలను చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సో మీరు పెళ్ళాక ఆల్రెడీ వండారా, ఇంకా వండలేదా ఇంట్లో? వండాను. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. 1 మంత్లోనే. అవును. ఎక్కడ, అత్తగారింట్లోనా? అత్తగారింట్లో. ఏం చేశారు ఫస్ట్? ఫస్ట్ బెండి కర్రీ చేశాను. అడిగారా లేకపోతే మీరే చేస్తా అన్నారా? నేనే చేస్తా అన్నాను. అప్పుడు ఫస్ట్ ఏమన్నా ఇంప్రెషన్ కొట్టాలి కదా. ఇంప్రెషన్ కొట్టేశారా? కొట్టేశాను. కొట్టేశారా? సో ఏమైనా హ్యాపీ అన్నారు? చాలా హ్యాపీ, చాలా బాగుంది అన్నారు మామయ్య. గుడ్ గుడ్. ఎంతమంది అండి మీ ఫ్యామిలీ మెంబర్స్? ఏ ఊరు మీది అసలు? మాది బాన్స్వాడ. బాన్స్వాడ. ఓకే ఓకే ఓకే. సో మీ అత్తగారు వాళ్ళది కూడా అదేనా? బాన్స్వాడ దగ్గర విలేజ్ హనుమాజీపేట అని. హనుమాజీపేట విలేజ్. ఓకే, నైస్. సో ఆయిల్ హీట్ ఎక్కింది, నెక్స్ట్ ఏం వేయాలి? ఉల్లిపాయలు వేసుకుందాం. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? మీ పేరెంట్స్ సైడ్? నేను, అన్నయ్య, మమ్మీ, డాడీ అంతే. అంతే. ఓకే, సో మీరు, మీ అన్నయ్య, పేరెంట్స్ అంతే. ఓకే. అండ్ అత్తగారి వైపు ఎంతమంది ఇప్పుడు? సేమ్ ఫ్యామిలీ. సేమా? ఈయన ఇంకా చెల్లా? చెల్లి. వదిన. ఓకే. ఆవిడ పెళ్ళయిందా? అయిందండి ఆమెకి. ఎక్కడ ఉంటారు ఆవిడ? వాళ్ళు అక్కడే ఉంటారు. అదే ఊరు. సో మీరు సిటీకి వచ్చారా? అవును, మా ఆయన జాబ్ ఇక్కడనే ఉంది. సో ఇల్లు అన్నీ చూసుకున్నారు, అంతా రెడీ? రెడీ. ఎవరు చూసి పెట్టారు, ఆయనేనా మీరా? ఆయనే చూసి పెట్టారు. నైస్. పచ్చిమిర్చి వేసుకుందాం. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంట? అమ్మ దగ్గర నుంచే కదా? అమ్మ దగ్గరే ఫస్ట్ వంట. సో ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏదో అలా? ఇంట్రెస్ట్ ఉంది, బట్ అంత బాగా రావు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ నేర్చుకోవడం. పర్లేదు, నేను ఉన్నారుగా మీ ఎక్స్పెరిమెంట్స్కి కదా. నాన్ వెజ్ బాగా చేస్తారు ఆయన, కానీ నాకు నాన్ వెజ్ అస్సలు రాదు. అస్సలు రాదా? పర్లేదు, మీరు వెజ్ వండుతా, ఆయన నాన్ వెజ్ వండుతా. ఏమంటారు? మీరు ఆవిడకి నేర్పించేయచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీ. ఓకే, టొమాటో ప్యూరీ వేసుకోవాలి. సో మీ ఆయన గారికి మీరు ఏమేమి వండారు ఇప్పటివరకు? బెండకాయ కూర. మా ఆయన తినలేదు బెండకాయ కూర. మా ఆయనకి పెసరపప్పు. పెసరపప్పు పెట్టారా? ఓకే. ఉత్తిపప్పు. పెసరపప్పు, వంకాయ కర్రీ.
వంకాయ కర్రీ చేసి ఇచ్చారు. ఓకే, బాగా చేశారండి. చేశాను బాగా. అరే హ్యాపీ అసలు ఆయన. మీకేమి ఇష్టం తినడానికి? నాకు ఎగ్ ఇష్టం. ఎగ్ ఇష్టం. ఎగ్తో ఏదైనా ఏదైనా. ఆయన యాక్చువల్లీ నాన్ వెజ్ తినదు అనుకున్నాను. నాన్ వెజ్ తినారా? తను తినదు, నేను తింటాను, తను తినదు. అసలు మీకు మీరే చేసుకోవాలంటారు. ఎగ్ మట్టుకే తింటారు. కాజు పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు. కాజు పేస్ట్. ఓకే, ఓకే కాజు పేస్ట్. కాజు పేస్ట్ ఇది కొంచెం కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కారం. కారం. ఓకే, సాల్ట్. సాల్ట్. కారం ఉప్పు వేసుకోవాలి. వేసి కలపాలి. సో మీకు సాటర్డే సండే హాలిడేనా? అవును మేడం, ఏది సాటర్డే సాటర్డే హాలిడే. ఓకే, సో మీరు హైదరాబాద్ మొత్తం చూపించేయించండి. వచ్చారా అండి ఇదివరకు హైదరాబాద్కి? వచ్చాను, మా మామయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు, చాలాసార్లు వచ్చాను. వచ్చారా? ఓకే. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, ధనియాల పొడి. ఓకే, వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సరిపోతుందండి? సరిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేయాలా? అవునండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్. ఓకే, కాలీఫ్లవర్, గోబీ. ఓకే, ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, గోబీ అండ్ వేసుకున్నారు. బఠానీ. ఓకే, బఠానీ. బఠానీ ఇది కూడా ఉడికించి పెట్టుకున్నారు. అవును. ఓకే, కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేద్దాం కొద్దిగా. మీ హాబీస్ ఏంటండి? సినిమాలు అవి చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తాను, ఇంకా బుక్స్ రీడింగ్. బుక్ చదువుతారు. ఎలాంటి పుస్తకాలు చదువుతుంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, సో దానికోసం చదువు పుస్తకాలు. చదువు పుస్తకాలు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ఐఏఎస్ అలా ఏమైనా చేద్దామన్నా? అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కా? ఓకే, వెరీ గుడ్. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ రీడింగ్ బుక్స్ అండి. మామూలుగా ఇంట్లో టీవీ చూస్తాను. టీవీ చూస్తారు? మా తెలుగు రుచి చూస్తారా? చూస్తాను, అది చూసాను కాబట్టి ఇలా వచ్చారు కదా. యా, థ్యాంక్ యూ, వెరీ నైస్. కొంచెంసేపు మూత పెట్టుకున్నాం. కొంచెం సేపు మూత పెడదాం. ఓకే, ఒకసారి చూద్దాం అండి. చూద్దాం. ఆఫ్ చేసేనా? చేయండి. ఓకే, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. గట్టిగా. గోబీ మటర్ మసాలా కర్రీ రెడీ. సూపర్. అసలు చూసారు కదండి, చాలా ఈజీ. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? గోబీ మటర్ మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, ఉప్పు వేసి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ మటర్ మసాలా రెడీ. గోబీ మటర్ మసాలా టేస్టింగ్ టైం. ఓకే, కొత్త పెళ్లి కూతురు చేసిందండి. ఓకే, నైస్, బాగుందండి. సో అన్నీ బాగుంది. బేసిక్ ఏంటంటే మన గోబీతో చేస్తే సూపర్గా వస్తుంది. దాని కాంబినేషన్లో
చక్కగా కాజు పేస్ట్ వేసారు, ఆ కమ్మదనం అంతా వచ్చేసింది. సో కొంచెం రిచ్ గ్రేవీ, టమాటో పులుపు సరిపోయింది. సో ఏవి కూడా ఎక్కువ రాలేదు, అంటే ఆ బఠానీ తర్వాత గోబీ కాంబినేషన్ బాగా కుదిరింది. కారం కూడా లేదు, జస్ట్ రైట్. నాకు తెలిసి ఇది రోటీతో చాలా బాగుంటుంది. రోటీతో, ప్లేన్ రైస్తో తీసుకోవచ్చు, పలావ్ లాంటి వాటితో తీసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇందాక ఆయన చేసిన పూరితో కూడా కానిచ్చారు. ఎస్, ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఇద్దరు అనుకునే చేశారు, ఇద్దరు పూరి కూర, నేను పూరి చేస్తాను కూర చేయాలి. చాలా బాగుంది, బాగుంది బాగుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, 2 డిష్లు కూడా చాలా సూపర్గా వచ్చాయి. సో ఇంతకీ విన్నర్ ఎవరండి? కష్టం కదా, కష్టమే. సో పూరి కూడా సూపర్గా ఉంది. సో టేస్ట్ అంటే మనం ప్లేన్గా తింటేనే బాగుంది. సో ఈ 2 కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం బెటర్గా గోబీ మటర్ మసాలా. అరే వా, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. చూసారా, ఆల్రెడీ వచ్చింది, ప్రైజ్ కొట్టేసింది కూడా మీ కోడలు. అవును, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తెలుగు రుచి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్, షాపింగ్ చేసేయండి. అండ్ మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి మధు గారు గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. మనం కొన్ని రకాల స్వీట్స్ తయారీలో భాగంగా పంచదార పొడి చేసుకుని ఆ పొడి వాడుతూ ఉంటాం. మరి ఇలాంటప్పుడు పంచదార పొడి చేసుకునేటప్పుడు డైరెక్ట్గా పంచదార మిక్సీకి వేసేసి పొడి చేసినట్లయితే అది పొడి పొడిగా రాదు, కాస్త ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. అందుకని అందులో గుప్పెడు బియ్యం కూడా వేసుకొని దాంతో కనుక పొడి చేసుకున్నట్లయితే పంచదార పొడి అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. మనం రకరకాల స్వీట్స్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో షెఫ్ రెడీగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? యాదిరెడ్డి. యాదిరెడ్డి. ఎస్ మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ట్రినిటీ కాలేజ్. ట్రినిటీ కాలేజ్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయరా? ఓకే. ఇవాళ మాకు ఏం చూపిస్తున్నారు? మష్రూమ్ దో పియాజా రెసిపీ మ్యామ్. మష్రూమ్ దో ప్యాజా. రోటీతో బాగుంటుంది కదా? ఎస్ మ్యామ్. మష్రూమ్ దో ప్యాజా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? మష్రూమ్ దో ప్యాజాకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే ఓకే. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్. ఓకే. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేయాలి. ఓకే. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేగించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించాలా? ఓకే. మీది ఎక్కడ ప్రాపర్? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మ్యామ్. మహబూబ్ నగర్. ఓకే. సో షెఫ్ అవుదామని ఫస్ట్ అనుకున్నారా? ఎలా ఇంట్రెస్ట్ కిచెన్ ఉండే మేము ఫస్ట్ నుంచి. హెల్ప్ చేసేవారు అమ్మకి? ఎస్ మ్యామ్. ఇంట్లోనా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, అక్క, అన్న, నాన్న. ఓకే. సో అక్క చేసినప్పుడు హెల్ప్ అక్క వెనకాల చేసేవాళ్ళ? అక్క ఎప్పుడన్నా మ్యామ్. ఎప్పుడన్నా. మీ అమ్మగారు బాగా వండుతారా వంటలు? ఎస్ మ్యామ్. అందుకనే వచ్చిందేమో ఇంట్రెస్ట్. నైస్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఎక్కువగా? మీకేమి ఇష్టం వండడానికి? కాంటినెంటల్, ఇండియనా? ఇండియన్ బాగా వచ్చు. ఇండియన్ బావచ్చు. నైస్. ఓకే. కొంచెం కలర్ మారుతుంది కదా? ఎస్ మ్యామ్. కట్ చేసుకున్నటువంటి టమాటోలు అందులో కలుపుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అవును మ్యామ్. టమాటోలు సాఫ్ట్గా కుక్ కావాలి మ్యామ్, అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. అంటే ఆ పచ్చిదనం పోయి కొంచెం మెత్తగా కావాలి. ఇది దేంతో బాగుంటుంది మష్రూమ్ కర్రీ? చపాతీ, రోటీ, ఏదన్నా మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ వాటితో కూడా బాగుంటుందా? ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్? ఫ్లేవర్డ్ రైస్ బాగుంటుంది.
టమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి. ఓకే ఓకే పచ్చిమిరపకాయలు కూడా వేసాం. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే కొద్దిగా పసుపు, ఓకే కొద్దిగా కారం పొడి తగినంత. ఇంటి మహబూబ్ నగర్ డిస్ట్రిక్టా? అవును మ్యామ్. కారం వేసేసావు బాగానే. బాగుంటుందా కారం దీంతో? బాగానే ఉంటుంది మ్యామ్. బాగుంటుందా? ఓకే. ఇదేంటమ్మా? కొద్దిగా జీలకర్ర పొడి, జీలకర్ర పొడి వేస్తారు. ఓకే. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఓకే. సాల్ట్ వేసుకోవాలి, తగినంత ఉప్పు. సాల్ట్ అలా అంటారనమాట. ఓకే. ఉప్పు వేసుకున్నాం, జీలకర్ర పొడి వేసుకున్నాం, ధనియాల పొడి వేసుకున్నాం, ఇవన్నీ బాగా కలపాలి. ఓకే. బాగా కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. మష్రూమ్స్నా? ఓకే. మష్రూమ్స్లో కూడా నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం నీరు వస్తుంది కదా. మష్రూమ్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటిని కొద్దిసేపు అలాగే వదిలేయాలి. మూత పెట్టి వదిలేద్దామా? ఎలా మూత పెట్టి వదిలేయాలి. మూత పెడదాం. సో ఒక 5 minutes ఉడకాలా? ఒక 10 to 15 minutes ఉడకాలి. 10 to 15 minutes. సో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆహాహా. చూసాం కదండి, మష్రూమ్స్ వేసాము. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటైనా ఉడకాలి మష్రూమ్స్ అన్నారు. మధ్యలో కలుపుకుంటూ ఉడకపెట్టాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. సూప్స్ తయారు చేసుకుంటున్నప్పుడు కాస్త వాటర్ ఎక్కువైపోయి సూప్ కనుక పలచబడిపోయింది అనుకోండి, ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే కాస్త మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఈ సూప్లో కనుక వేసేసి కాస్త కాచుకొని తించుకున్నట్లయితే సూప్ బాగా చిక్కబడ్డమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ కూడా ఉన్నారు షెఫ్ గారు. ఓకే, ఇలా ఉంది. మనం మష్రూమ్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇది పచ్చి ఉల్లిపాయ పేస్టా? అవును మ్యామ్, పచ్చిది. ఓకే. సో ఇప్పుడు వేసుకోవాలంటారా పచ్చి ఉల్లిపాయ? వేసుకోవాలి మ్యామ్. సో ముందు వాడిని వేగించక్కర్లేదు నూనెలో? ఏం లేదు. సో సుమారు ఎన్ని ఉల్లిపాయలు ఇవి? ఇవి 2 మ్యామ్. 2. ఓకే. సో ముందు ఆల్రెడీ 1 ఉల్లిపాయ వేసాం, మళ్ళీ ఇప్పుడు 2 ఉల్లిపాయలు పేస్ట్ వేసాం. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టాలా? ఒకసారి చూద్దామండి. ఓకే మ్యామ్. వావ్, బాగా ఉడికింది మ్యామ్. ఇది ఉడికిన తర్వాత చివరగా మనం చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరని పైగా గార్నిష్లా కొంచెం వేసుకోవాలి. ఓకే. సో బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందామా? బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందాం మ్యామ్. ఓకే. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసి మష్రూమ్ దో ప్యాజా రెడీ మ్యామ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మష్రూమ్ దో ప్యాజా రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? మష్రూమ్ దో ప్యాజా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటోలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో మష్రూమ్స్ వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ దో ప్యాజా సర్వ్ చేయడానికి రెడీ. మష్రూమ్ దో ప్యాజా టేస్టింగ్ టైం వచ్చేసిందో. లిటిల్ షెఫ్ చేశారు బిగ్ షెఫ్ కి. సో టేస్ట్ చేయండి. సో బడ్డింగ్ షెఫ్. యా.
బాగుంది. ఇది కూడా అంటే చాలా మంది ఫేవరెట్ ఇది. సో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ పెడుతూ ఉంటారు, హోటల్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎక్కువ మంది ఆర్డర్ ఇస్తూ ఉంటారు. సో దో ప్యాజ్ అనేది డిఫరెంట్గా ఇంకా వెజ్లో నాన్ వెజ్లో అలా వేరియేషన్స్ ఉంటాయి. బట్ బాగా వచ్చిందమ్మా, చాలా బాగుంది. టేస్ట్ చేయడం కూడా. సో దీంతో గుడ్ కాంబినేషన్ ఏంటంటారు? రోటీ నాన్ రుమాలి రోటీ బాగుంది. నైస్. సో కొంచెం సింపుల్ అండ్ టేస్టీ. ఎస్, చాలా బాగా వచ్చింది. బాగుంది. వెరీ వెల్ డన్. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ రావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే అండి, కార్వింగ్ ఇవాళ బీట్రూట్ కనిపిస్తోంది, దాంతో ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నానండి. స్కిన్ అంతా తీసేసుకుని. అసలు దేవుడు ఎంత గ్రేట్ కదండి, ఆయన ఎన్ని రకాల కలర్స్ అన్నీ ఇచ్చారు మనకి, రకరకాల వెజిటేబుల్స్ అన్నీ, అండ్ దాంతో ఇలా చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది. సో కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది మనకి కదా, కొన్ని రకాల వెజిటేబుల్స్తో చేసుకుంటే. సో ఆ కలర్ అనేది బాగా కనిపిస్తుంది మనకు. సో కుట్టి చిన్న బీట్రూట్ తీసుకోవాలా? కొంచెం చిన్న సైజులో ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మీరు కట్ చేసింది బేస్ కదండి? అవునండి. సో మనం రివర్స్లో వెళ్తున్నాం. ఎస్. ఓకే. సో ఇది కొంచెం వాటర్లో వేస్తే మనకు ఇలా విచ్చుకుంటుందండి. అంటే మళ్ళీ ఆ గ్రూవ్ నుంచి. ఎస్, రెండింటి మధ్యలోంచి. సో ప్రతి రో కూడా అలాగే వస్తుందండి మనకు, ఆల్టర్నేట్గా. అప్పుడు మనకి అన్ని పెటల్స్ కూడా కనిపిస్తాయండి. ఒకదాని వెనక అలా చేస్తుందంటే సైజ్ అనేది కనపడదు, లోపల ఉన్నది మనకు కనపడదు. సో థర్డ్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ రో ఎలా ఉందో దాని లెవెల్గానే వస్తుంది మనకు. సో ఇన్ బిట్వీన్ రెండింటి మధ్యలో వస్తుంది కాబట్టి. సో కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే మనం బీట్రూట్ అనేది కొంచెం పెద్దగా తీసుకోవాలి. సో చిన్న సైజులో అంటే మనకు ఎక్కడైతే మనం డిస్ప్లే ఇచ్చుకుంటున్నామో దాన్ని బట్టి మనం సైజ్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఓకే. సో దీన్ని నీళ్ళల్లో వేసి ఉంచాలంటారా? కాసేపు చల్లటి నీళ్ళలో వేస్తే బాగా విచ్చుకుంటుందండి. సో టైం ఉంటే మనం అలా నీళ్ళలో వేసేసి పెట్టేసుకోవచ్చు. సో ప్లేట్లో పెట్టేసుకుంటే ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాం. సో అంటే బాస్కెట్లో దేంట్లో అన్న పెట్టాలనుకున్నప్పుడు ఇలా కింద టూత్ పిక్ లాంటిది పెట్టేసి దాంట్లో గుచ్చేసేయచ్చు. సో ఇలా అలా ఇవ్వచ్చు కూడా. మనం ట్రై చేద్దామే. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. పాస్తాను ఉడికించేటప్పుడు నీళ్ళలో కనుక కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నట్లయితే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. ఇవాళ చేసిన వంటలన్నీ చూసాం కదండి. మరి వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందామా? ఇప్పుడు మనం చూసింది సొరకాయ పెరుగు పచ్చడి. సొరకాయ అనేది వెజిటబుల్, చాలా కూలింగ్ వెజిటబుల్. ఇందులో ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మిగతా పీచు పదార్థం కూడా పెద్దగా ఏది ఉండదు. కాబట్టి ఇది యూజువల్గా సమ్మర్లో తీసుకునే వెజిటబుల్. ఎస్పెషల్లీ ఇందులో పెరుగుతో కంబైన్ చేశారు కాబట్టి ఇది ఒక ఐడియల్ సమ్మర్ రెసిపీ లాగా మనం తీసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆవపిండి కూడా వేశారు. ఆవల్లో ఉన్న గుణాలు ఏంటంటే దానిలో కొద్దిగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఏవైతే ఫ్యాట్ కంటెంట్ మన హెల్త్కి మంచిదో అది అందులో ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా తాలింపులో వేసుకునేది కూడా దాని ఇంపార్టెన్స్ వల్లనే వేసుకుంటాం. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి రెగ్యులర్గా అన్ని రకాల ఫ్యాట్స్ నుంచి దొరకవు. కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్
ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి మనం స్పెసిఫిక్గా చూసి వేసుకోవాలి. అందులో ఆవాలు ఒకటి, అలాగే ఇందులో కొంచెం మెంతిపిండి వేశారు. మెంతిపిండిలో ఉన్న గుడ్ ప్రాపర్టీ ఏంటంటే షుగర్స్ని తగ్గిస్తుంది, మన ఫైబర్ కంటెంట్ని ఎక్కువ చేస్తుంది. సో ఓవరాల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో హెల్త్కి సంబంధించి మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోబీ మటర్ మసాలా. గోబీలో ఉండేది క్యాలరీస్ కానీ న్యూట్రియంట్ పరంగా ఏమీ లేకపోయినా కూడా దానిలో ఫ్రీ రాడికల్ని ఫైట్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫ్లేవనాయిడ్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ఇందులో టొమాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి విటమిన్ సి, విటమిన్ ఏ ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఈ రెసిపీ నుంచి మనకి లభిస్తాయి. ఇది మనం రెగ్యులర్గా మనం ఎంత ఫ్రీక్వెంట్గా మనం డైట్లో కన్జ్యూమ్ చేయాలంటే అంత ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీట్రూట్ పూరి. ఇది ఒక రెగ్యులర్ మనం యూజువల్గా చేసే పూరి కంటే ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. బీట్రూట్ అనేది చాలామంది రెగ్యులర్గా వెజిటబుల్ లాగా తినడం ఇష్టపడరు, కానీ దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. మన బ్లడ్లో ఉన్న ఐరన్ వాల్యూస్ పెంచడానికి కానీ దానిలో ఉన్న డీప్ రెడ్ పర్పుల్ కలర్ ఏదైతే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేస్తుందో, ఫ్రీ రాడికల్స్ని ఫైట్ చేస్తుందో అట్లాంటి స్పెసిఫిక్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉన్నది బీట్రూట్. సో దాన్ని ఇలా కొంచెం తురిమి గోధుమ పిండిలో కలిపి చేశారు కాబట్టి ఒక గుడ్ వేరియేషన్ రెగ్యులర్ పూరీలో. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేసి పూరీలాగా చేశారు కాబట్టి మనం ఒక్క పూరీ కన్జ్యూమ్ చేసినా కూడా అందులో ఒక 90 నుంచి 100 క్యాలరీలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ దో ప్యాజా. మష్రూమ్లో మిగతా వెజిటబుల్స్ అన్నిటికంటే జనరల్గా అండర్స్టాండింగ్ ఏముంటుందంటే ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందని. 100 గ్రాములు కనుక మనం మష్రూమ్ తీసుకుంటే అందులో ఒక 2 గ్రాములు ప్రోటీనే వస్తుంది. కానీ మష్రూమ్స్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి, దానిలో ఏంటి ఇంపార్టెన్స్ అంటే దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ప్లస్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తుంది. పొటాషియం ఎవరికి ఇంపార్టెంట్? పొటాషియం ఎస్పెషల్లీ ఎవరికైతే ఎక్కువ స్వెట్ వస్తుందో వాళ్ళకి చాలా ఎలక్ట్రోలైట్స్ పోతూ ఉంటాయో, సమ్మర్ సీజన్లో ఎవరికైతే మనందరికీ స్వెట్ ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు, బ్లడ్ ప్రెషర్ ఎవరైతే తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మష్రూమ్స్ ఒకటి ఇంపార్టెంట్ వెజిటబుల్ లాగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనకి పొటాషియం అనేది టొమాటోస్లో దొరుకుతుంది, బనానాలో దొరుకుతుంది. అలాగే ఒక డిఫరెంట్ వెజిటబుల్ లాగా మష్రూమ్ కర్రీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. క్యాలరీ పరంగా చూసుకుంటే మరీ ఎక్కువ ఏమీ క్యాలరీ డెన్సిటీ ఉండదు కాబట్టి మనం ఇది రెగ్యులర్గా డైట్లో ఎన్నిసార్లు ఇంక్లూడ్ చేయాలనుకుంటే అన్నిసార్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రాజుగారు థ్యాంక్స్ అండి, వంట చాలా బాగుంది, అలాగే కార్వింగ్ కూడా. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.